అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. సార్ ఇప్పుడు పల్నాడు యాత్ర తర్వాత మళ్ళీ నెల్లూరు వెళ్ళే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు జూలై 3వ తారీఖున. దాన్ని ఎట్లా చూడాలి సార్? పర్మిషన్ ఇస్తారంటారా, ఈరంటారా? జగన్మోహన్ రెడ్డి గారి ఒరిస్సా పర్యటనలు కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశపూర్వకమైనటువంటి దాని ప్రోగ్రాంని తగ్గించుకోవడం లేదా కొంత ప్రెజర్ గుడి చేయడం, ఇట్లాంటి చర్యలు ఎంత పెరుగుతుందో అంత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వచ్చే జనం సంఖ్య రెట్టింపు అవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రెండు రకాలు కొనసాగుతున్నాయి. ఒకటి, తమ పార్టీకి సంబంధించిన నాయకులు శ్రేణులు అరెస్ట్లు అయి ఉన్నప్పుడు కానీ, నిర్బంధానికి గురైనప్పుడు కానీ, దాడులకు గురైనప్పుడు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చే, నైతిక స్థైర్యాన్ని ఇచ్చే కార్యక్రమం ఒకటి నిరంతరం చేస్తున్నారు అవసరాన్ని బట్టి. రెండోది, ప్రజల సమస్యలపైన వెళ్తున్నారు. ఈ రెండు ద్విముఖ వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. ఈ పర్యటనల పట్ల అధికార పార్టీ కొన్ని సందర్భాల్లో పార్టీగా, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వంగా దీన్ని కుదించే ప్రయత్నం చేయడం, డైరెక్ట్గా అడ్డుకోకపోయినా పరోక్షంగా ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేయడం వల్ల ఆ కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం వచ్చేస్తుంది ప్రజల నుంచి. ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీని కానీ లేదా ఒక వ్యక్తిని కానీ ఎంత ఎక్కువ ప్రెజర్ గురి చేస్తే వారంత ఒత్తిడికి గురవుతారు, ఇబ్బంది పడతారు, కానీ దాని ఫలితాలు, దాని రియాక్షన్స్ రెట్టింపు స్థాయిలో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రెండు రకాలుగా నేను చెప్పినట్టు, వ్యక్తిగతంగా పార్టీ నాయకులను పరామర్శించడం, ప్రజల సమస్యల మీద వెళ్ళడం. సాధారణంగా ఆయన వెళ్ళినప్పుడు ఆయనకున్నటువంటి క్రేజీ, ఆయన పార్టీకి ఉన్నటువంటి ఫాలోయింగ్తో పెద్ద సంఖ్యలోనే జనం వస్తున్నారు, సాఫీగా నడిచిపోతోంది. ఎప్పుడైతే ప్రభుత్వం కానీ పార్టీ కానీ ప్రెజర్ గురి చేస్తూ ఉందో అంతకు మించి వస్తున్నారు. దీన్ని బట్టి ఒకటి రెండు కార్యక్రమాలు చూసిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఏంటి? మనం ప్రతిపక్ష నాయకుడిని లేదా మన ప్రత్యర్థిని ఎంత ఎక్కువ ఒత్తిడి చేస్తే అంత ఎక్కువ వస్తున్నారు జనము. దీన్ని బట్టి అనవసరంగా ఇట్లాంటి విషయాలు జోక్యం చేసుకోకుండా అది సాఫీగా జరిగిపోయేలా వదిలేయడం, దాన్ని పట్టించుకోకుండా ఉండడం. ప్రోగ్రాం జరిగేంత వరకు జగన్ ప్రోగ్రాం అని ప్రభుత్వం పట్టించుకోకుండా, ప్రోగ్రాం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసే విమర్శలు, సమర్థనలు, డిమాండ్లపైన స్పందించవచ్చు కూడా. ఆ యాంగిల్లో కానీ వెళ్తే ఈ పర్యటనకి ప్రాధాన్యతలో తగ్గుతుంది. ఎప్పుడైతే ఆంక్షల పేరుతోనో ఒత్తిడి పేరుతోనో చేస్తున్నారో ఆ పర్యటనలు మరింత పెరుగుతున్నాయి. మీ గమనంలో ఉంటే మిర్చి యార్డ్కి సంబంధించిన పరామర్శకు వెళ్ళారు. వారికి ఉన్నటువంటి ఫాలోయింగ్, వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి ఇమేజ్ ప్రకారం జనం వచ్చారు. ఆ తర్వాత పొదిలికి అట్లే వచ్చారు. ఈ రెండు పర్యటనలో ప్రభుత్వం భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో లోపంగా ఉన్నట్టు కనపడింది, సరైన ప్రాధాన్యత లేదని కనపడిందే కానీ మేము అడ్డుకుంటామని, రాకూడదని ఇట్లాంటివి ఏమి చేయలేదు. దాని ఫలితంగా ఆ ప్రోగ్రాం సాఫీగా నడిచిపోయింది. జనం కూడా ఆయనకున్న బలం మేరకు, ఆయనకున్న అభిమానం మేరకు పెద్ద సంఖ్యలో వచ్చినా సాధారణంగా వచ్చారు. మీకు పల్నాడు ఏరియాలో జరిగినటువంటి సత్తెనపల్లి యాక్టివిటీ కానీ, అంతకుముందు మీకు గుర్తుంటే అనంతపురం తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారి నియోజకవర్గం పర్యటనలో కానీ, రేపు నెల్లూరులో జరిగిన ప్రోగ్రాం ఒకదానికి మించి జనం వస్తున్నారు. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. ఆ తర్వాత సత్తెనపల్లికి వచ్చినప్పుడు మరింత పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రభుత్వం పార్టీ వ్యవహార శైలి మార్చుకోకపోతే రేపు 3వ తేదీ నెల్లూరుకు వచ్చే జనం అంతకు మించి ఉంటారు. ఇది ప్రభుత్వం గుర్తించాలి. కారణం ఏంటంటే, మీకు అనంతపురం జిల్లా ప్రోగ్రాం వాళ్ళ పార్టీ నాయకుడు చనిపోయాడు. సరే, ఆ చనిపోయిన వ్యక్తి పరస్పరం వాళ్ళ పార్టీ అంతర్గత గొడవల్లో లేకపోతే ఏదో కారణంతో చనిపోయాడని తెలుగుదేశం అంటుంది, లేదు ఇది రాజకీయ కక్ష అని వైసీపీ అంటుంది. అంతవరకు ఆగిపోయి ఉంటే ఆయన మాట్లాడిన తర్వాత కానీ తెలుగుదేశం మాట్లాడుంటే సవ్యంగా ఉండేది. అంతకు కాకుండా పరిటాల సునీత గారు లాంటి వాళ్ళు లేదా ప్రభుత్వం వైపు నుంచి కొంతమంది పెద్దలు మేము అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకోగలం, కానీ డెమోక్రటిక్గా మా పార్టీ విధానం కాదు, మేము అడ్డుకోము అనే ప్రకటన చేశారు. దాంతో ఏమైంది, ఏమో మన నాయకుడిని అడ్డుకుంటారేమో అని పెద్ద సంఖ్యలో పక్క జిల్లా వాళ్ళు అందరూ వచ్చేసారు. దాంతో సంఖ్య పెరిగిపోయింది. దానివల్ల రసాభాసగా జరిగింది. ఒకవైపు వైసీపీ నుంచి ఎట్లాంటి రియాక్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఏమో అంటున్నారు, వాళ్ళు వచ్చారు. దాంతో జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. దీని అనుభవం నుంచి తెలుగుదేశం ఏమి నేర్చుకోవాలి? ప్రెజర్ గురి చేస్తే ఇట్లే ఉంటుంది, ఒత్తిడి గురి చేస్తే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని గుర్తించుకోవాలి. ఆ తర్వాత సత్తెనపల్లి ప్రోగ్రాం జరిగింది. దాదాపు ఇలాంటిదే, ఆయన చనిపోయిన కొద్ది రోజులకే పోయాడు. ఇక్కడ చనిపోయిన 1 yearకి విగ్రహావిష్కరణ పోయారు. ఆయన పార్టీకి ఆయన వదిలేస్తుంటే ఆ జిల్లా వాళ్ళు లేకపోతే ఆ నియోజకవర్గ వాళ్ళు ఒక 5,000 10,000 మందో
వచ్చుంటారు. ఆయన ఉపన్యాసం చెప్పుకుంటూ వెళ్ళిపోయింటాడు. ఉపన్యాసం చెప్పిన తర్వాత దానిపైన ఖండనలో మండలం ఏదైనా చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు 100 మంది రావాలి, 1500 మంది 1300 మంది రావాలి, రాకూడదు, ఇట్లాంటి ఎప్పుడైతే పెట్టారో ఏమో అడ్డుకుంటారేమో అని మొత్తం పల్నాడంతా వచ్చి పడిపోయింది. దాంతో ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్పి 45,000, వీళ్ళు ఇంకా వైసీపీలు ఇంకా ఎక్కువ అనుకుంటారు, వాళ్ళ సంగతి పక్కన పెడతాం. 40,000 మంది అంటే మనకు ఇక్కడ పెనుగొండకు రిలేటెడ్గా జరిగినటువంటి తోపుతూతి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గం అనంతపురం జిల్లాకు సంబంధించినంత వరకు రాప్తాడు ఏరియాకు వచ్చిన దానికి రెట్టింపు సత్తెనపల్లికి వచ్చారు. నిజానికి రాయలసీమలో కన్నా పల్నాడు ఏరియా వైసీపీ బలహీనంగా ఉంటుంది. బలహీనం అన్నవాళ్ళే కానీ దీంతో పోల్చుకుంటే రాయలసీమ ఎక్కువ. కానీ రాయలసీమ కన్నా పల్నాడులో ఎక్కువ వచ్చారు, రాజధాని పక్క ప్రాంతంలో. నెల్లూరు వైసీపీకి సహసిద్ధమైన బలమైన నియోజకవర్గం, మనం ఓడిపోయిండొచ్చు కాక జిల్లా. ఇప్పుడు ఆయన హెలికాప్టర్ పర్మిషన్ ఏమో, ఆయన హెలికాప్టర్ వస్తే అడ్డుకుంటాము, ప్రభుత్వం చెప్పట్లేదు, ఎవరో ఆకతాయిలు కొమ్మని చెప్తుంటారు. హెలికాప్టర్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఇవ్వకుండా అడ్డుకోవడం, దాని జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు, ల్యాండ్ ఇవ్వకుండా అడ్డుకుంటే ప్రభుత్వం అధికారంగా అడ్డుకోదు, ఏదో ప్రైవేట్ ల్యాండ్ అంటారు, వాళ్ళని ఏదో అధికార పార్టీ వాళ్ళు బెదిరిస్తామంటారు, వాళ్ళు మేమేమి అంటారు. ఇవన్నీ ఏమైంది, జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ పర్మిషన్ వస్తుందా రాదా, జగన్ వస్తాడా రాడా అంటున్నారు. అని అనకముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను నడిసైనా వస్తాను అంటున్నాడు. దీంతో ఏమవుతుంది, ఏమో మన నాయకుడు నడిసైనా వస్తానంటున్నాడు, వీళ్ళేమో అడ్డుకుంటారేమో, నెల్లూరులో పరిస్థితులు అట్టుంటాయేమో అని చెప్పి అటు రాయలసీమలు, అటు పల్నాడోలు, నెల్లూరులో అందరూ వస్తారు. దాంతో ఏమవుతుంది, రాప్తాడుకు మించి సత్తెనపల్లి వచ్చారు, ఈ రెండింటికి మించి నెల్లూరులో వస్తారు. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? ఇప్పుడు ప్రభుత్వం నెల్లూరులో ఏం చేయాలి? ఆయన బహుశా గోవర్ధన్ రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అని పరామర్శించకపోతే, వాళ్ళ పార్టీలో ఇంపార్టెంట్ లీడర్, ఆయన జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు, ఇంపార్టెంట్ జగన్ గారికి పర్సనల్గా కూడా. ఆయన పరామర్శించవస్తాడు. నిజానికి ప్రభుత్వం గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ గ్రౌండ్లో మామూలుగా ప్రభుత్వం ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఆడనే పర్మిషన్ ఇచ్చేస్తుంటే ఆడు దిగేస్తుంటాడు, ఆడి నుంచి కారులో నేరుగా జైలుకి వెళ్ళి ఉంటాడు, పరామర్శించాడు. బయట వచ్చి అదే నెల్లూరు జిల్లాలో మీకు గుర్తుంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసినాడు, పోయినాడు, బయట వచ్చినాడు, మాట్లాడి వెళ్ళిపోయినాడు, సాఫీగా జరిగిపోయింది కదా. తర్వాత ఆ రాజకీయ విమర్శలు మీరు సమాధానం చెప్పడం అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే అడ్డుకుంటున్నారనే మెసేజ్ వెళ్తా ఉందో, ఈ 6 నూరేళ్ళు నేను పోయేది నడిచిన ఆయన అంటున్నాడో, దాంతో ఏమవుతుంది, ప్రెజర్ వస్తుంది, పిస్టేజ్ వస్తుంది. పైపిచ్చు వెళ్తున్నది ఎవరి దగ్గరికి, నెల్లూరు జిల్లాలో ప్రజల ఆదరణ కలిగినట్టు ఆ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. దాంతో జన సమీకరణ అవుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన దృష్టిలో అంతెందుకండి, చంద్రబాబు నాయుడు గారు తాను ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు అనుభవాలు కూడా అవే కదా. ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొన్ని అడ్డంకాలు సృష్టించినప్పుడు ఎక్కువ ప్రయారిటీ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన అనుభవాలు నేర్చుకోవాలి. చంద్రబాబు గారు మనం ఇట్లాంటి మన మీద ఒత్తిడి చేస్తే ఎంత రియాక్ట్ వచ్చిందో మనం చూసాం. అనవసరంగా ఆయన్ని ఒత్తిడి చేస్తే అది లేనిపోని కాంప్లైంట్. పైపించి జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్, ఈ రాష్ట్రంలో నెంబర్ 1 మాస్ లీడర్గా ఉన్నాడు, ఎమోషనల్ పార్టీ క్యాడర్ ఉంది. పైపించి మన ప్రతిపక్షంలో ఉన్నాం, అరెస్టులు జరుగుతుంది, ఈ సందర్భంలో మన అండగా ఉండాలనే భావన పార్టీలో సహజంగా వస్తుంది. పైపించి గోవర్ధన్ రెడ్డి గారి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది ఆ పార్టీ జిల్లా యంత్రాంగం అంతా. ఈ టైంలో జనం ఏమనుకుంటారంటే, చాలా మంది ఉంటారు బల ప్రదర్శన అవసరం అంటారు, అట్లా చూడరు జనం ఎందుకు ఎక్కువ వస్తుంటారంటే, మేమందరూ వాళ్ళకి సంఘీభావంగా ఉన్నామని చెప్పుకోవడానికి వస్తారు. జైల్లో ఉండే ఆయనకు తెలుసో తెలియదో వస్తారు, పేపర్లు చూస్తారు, రావచ్చు. అంటే ఇట్లాంటి వాతావరణం క్రియేట్ అయిన రాష్ట్రంలో మీరు 2 అనుభవాలు, ఇటు అనంతపురం జిల్లా అనుభవం, రాప్తాడు అనుభవం, సత్యనగరం, ఈ 2 చూసిన తర్వాత నేర్చుకోవాలి కదా. సాఫీగా జగన్మోహన్ గారు వదిలేస్తే కొంత వస్తారు జనం, ఎందుకంటే కాకాని గోవర్ధన్ పరామర్శిస్తున్నాడు, ఆ జిల్లాకు అండగా ఉంటాడని చెప్పాడు కాబట్టి జనం వస్తారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదాన్ని ఆటంకాలు సృష్టిస్తున్నారనే మెసేజ్, ప్రైవేట్ వ్యక్తులకు కూడా స్థలం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారనే మెసేజ్, 6 నూరైనా నడిచేనే వెళ్తానని జగన్ గారి ప్రతిజ్ఞ, దీంతో ఏమవుతుందంటే పెద్ద ఎత్తున ఫోకస్ అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు సాఫీగా ఈ కార్యక్రమాన్ని వదిలేస్తే రాప్తాడు కన్నా తక్కువ వస్తారు జనం. ఈ సాఫీగా జరగకుండా అడ్డంకుల పేరుతో వ్యవహారాలు నడిస్తే రాప్తాడును మించి సత్తెనపల్లి వచ్చారు, 2 మించి నెల్లూరులో వస్తారు. ఇది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అనవసరమైన దాంట్లో ఏదైనా జరగడానికి ఘటన జరిగి దాని చుట్టూ మళ్ళీ వ్యవహారాలు. పైపించి ఇప్పుడు ప్రభుత్వం ఏ పనిలో ఉంది గుర్తుంటే, నాకు తెలిసి 2వ తేదీ 3వ తేదీ నుంచి ఇంటింటికి కార్యక్రమం పేరుతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం వెళ్తా ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 3వ తేదీ వస్తున్నాడు, 1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ ఆ రోజు మొత్తం ఫోకస్ దీనికి వెళ్ళిపోతే ప్రభుత్వం వెళ్ళే ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమం కూడా పక్కకు పోతుంది కదా. పైపించి ప్రభుత్వం ఏమనుకోవచ్చు, ఈరోజు గ్రౌండ్ క్లియర్ చేసేస్తే వాళ్ళ పనికి వాళ్ళు జన సమీకరణలు ఉంటారేమో, గ్రౌండ్ వస్తుందా రాదా, వస్తాడంటే ఆ నాయకులను దీంట్లో ఉండిపోతారు కాబట్టి ప్రెజర్ పెరిగి దీంట్లో చుట్టూ తిరుగుకుంటామంటే కార్యక్రమం నీరు గారిపోతుంది అనుకుంటున్నారు. అది జరగదు. తెలుగుదేశం వైసీపీకి గ్రాస్ రూట్ లెవెల్ ఉన్న బలమైన పార్టీలు అవి, వారికి కూడా ఆ విషయం తెలుసు.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సాఫీగా వదిలేస్తే సాఫీగా నడుస్తుంది, గందరగోళం లేకుండా నడుస్తుంది, పోలీసులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, వైసీపీ వాళ్ళకి ప్రభుత్వానికి కూడా అంత ఎక్కువ మంది జనం రాకుండా ప్రశాంతం జరుగుతుంది. ఆటంకాలు సృష్టిస్తున్నారు, అడ్డుకుంటానంటే రాప్తాడు సత్తెనపల్లికి మించిన జనం నెల్లూరులో వస్తారు. అది అనవసరంగా ప్రభుత్వానికి నష్టం.